మేడం ఏం చెప్పారో వచ్చి అప్రోచ్ అవుతాను, అంతవరకు సెలవు. సో మచ్. డబ్బులు ఎందుకండి, మాకు మంచి పేరుంటే చాలు కదా. దేవుడు ఇచ్చినంత ఉంటుంది, చాలు. కుర్చీ తాత కంటే ఒక ఎకరం హెల్ప్ చేస్తాం. ఇప్పుడు టెస్ట్ లో ఉన్నాం కదా, ఇంకా నెక్స్ట్ వీక్ లో వస్తాను. మీ ముందు సోషల్ మీడియాలో అతను సన్మానం చేసి మంచి డ్రెస్ తీసుకొచ్చి ఒకళ్ళని రైతు ఇప్పుడు కాదు కుర్చీ తాత. నెక్స్ట్ లాస్ట్ వీక్ లో వచ్చారు సత్య ఉప్పల్ బాలు అంతా మా బ్యాంక్ లో వచ్చారు. రీసెంట్ టైం పిలుచుకొని వెళ్ళాను, చూపించి బాగా హ్యాపీ ఉమెన్స్ డే. ఇంకొకసారి శివమణి ఆయన నువ్వు దేవుడే, ఆయన దేవుడే. ముగ్గురు దేవుళ్ళు ఏమైంది పోరాటం అన్నారు కదా, ఇప్పుడు మన సత్య గారు చెప్తారు, వినండి. చెప్పండి. ఆమె డబ్బులు తీసుకెళ్ళి ఇంటికాడ ఇచ్చి అమ్మ జాగ్రత్త ఎలా చూసుకోమని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా నెగ్గలేవలే, మళ్ళీ ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ కూడా ఇలాగ చేశాడు. ఎవరితో కరెక్ట్ ఉంటాడండి, ఆయన ముగ్గురు కొడుకులు కూతురు భార్య ఉన్నారు. ఎవరితో కూడా మంచి పూజ పెడతాడు, తాగుతాడు అంటున్నారు. మరి ఏం చేస్తాం, మనం ప్రయత్నం చేసాము, ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు. ఆయన అయితే మారలేదు. పూసలు అమ్ముకునే మోనలిసా ఆవిడ ఫేమస్ అయిపోయింది, నేనేంటి ఫేమస్ అవ్వను? నేను కాశీలో పూసలు అమ్ముకున్న మోనలిసా ఆవిడ ఫేమస్ అయింది. పోర్ట్లో చూశాను, ఏంటి వాల్ పోర్ట్లో పేపర్లో కూడా వచ్చేసింది ఆవిడ. మోనాలిసాని పెళ్లి చేసుకోవచ్చు కదా, కానీ మోనలిసా మాత్రం రొమాంట్ అంట, ఈయనతో అంట ఫైట్లు నాకంట, ఫైట్లు మళ్ళీ డాన్సులు నాతో అంట, రొమాంట్ మాత్రం కుమారకంట. రొమాన్స్ స్వామి కుమార్ లై అలా అయింది. ఎందుకంటే నువ్వు ఒక సామాన్య వ్యక్తి కాదు, నువ్వు ఈ కుమారన్న నువ్వు మాత్రం ఫేమస్ అవుతున్నావు.